సర్వం అది సనాతన ధర్మం మీద ఎవరు టచ్ చేయని పాయింట్ చాలా డేరింగ్ గా బాలయ్య బోయపాటి తమన్ కాంబినేషన్ లో వస్తా ఉంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా ఇప్పుడు తగ్గదు. ఒక్క నిమిషం కాలర్ జాయిన్ అవుతున్నారు. నరేష్ ఫ్రమ్ ప్రకాశం నుంచి జాయిన్ అవుతున్నారు. నరేష్ గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్ నేను కలికోయ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫ్రమ్ కలికోయ్ సార్. ఓకే. బాలయ్య బాబు గారు పెద్ద ఫ్యాన్ సార్ మేము. ఓకే. సినిమా రిలీజ్ అయిన రోజు ఈవినింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి ట్రాకర్స్ బంతిపూలు అన్ని తీసుకున్నాం. 30 టికెట్స్ మా చేతిలో ఉన్నాయి. మా ఫ్యాన్స్ అందరూ మేము వెళ్ళి చూద్దామని. తర్వాత 8:15కి సినిమా లేదు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. హాల్ అడిగితే పైనుంచండి మాకు తెలియదండి అని చెప్తున్నారు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ లేదు. ఎలా అండి అది ఎప్పుడు ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయినట్టే కదండి. హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు 8 మంది. ఓకే. బెంగళూరు నుంచి వస్తున్నారు ఆల్రెడీ. అశోక్ గణితేని, గుండుపల్లి రాజా, ఇల్లూరు శివ అందరూ వస్తున్నారు. సినిమాకి ఎంతో ఉత్సాహంగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఫుల్ డిసప్పాయింట్. 2 days నుంచి ఫోన్ చేసాం. మా ఫ్రెండ్ మందరం శివ అని ఉంటాడు. వాళ్ళకి ఫోన్ చేసాం అక్కడ ఏమైనా రిలీజ్ అయిందని. అక్కడ కూడా రిలీజ్ అవ్వాలా. చాలా డిసప్పాయింట్ సార్. ఓకే. ఇప్పుడు ఏంటి ఎప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాజ్ ఎ ఫ్యాన్ గా? సంక్రాంతి దాకా ఎందుకు రిలీజ్ చేయకపోయినా ఒకటే కదా. సంక్రాంతి దాకా అప్పుడు దాకా ఎవరు వెయిట్ చేస్తారు? అప్పుడు డేట్ ఇవ్వకూడదు కదా. అర్థం కాలేదు, మరొకసారి చెప్పండి, కొంచెం వాల్యూమ్ పెంచండి. సినిమా తీశారు, బాగా తీశారు, ఈవెంట్ చేశారు, బాగా చేశారు. ఇప్పుడు నా దగ్గర వీడియో కూడా ఉంది సార్. నేను వీరసింహారెడ్డికి అక్కడ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బాలయ్య బాబుని కలిసి మాట్లాడా. సార్ మీరంటే ప్రాణం సార్, ఫస్ట్ మమ్మీ అని డాడీ, తర్వాత మీరే సార్ అని చెప్తే కూడా. ఓకే. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు అనేది నేను అడిగేది. అవును సార్, ఈ రోజు తీసుకొని రేపు చేసి కదా. అక్కడ వాళ్ళ ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వాలి కదా. చాలా పెద్ద విషయం అక్కడ. ఫైనాన్షియల్ గా ఏవో ఉన్నాయి కదా, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా. మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా. ఇతర నిర్మాతలందరూ సహకరించడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారు బాబీ. నరేష్ ఏంటండి ఈ పాటికి మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. కొన్ని టైం తీసుకుంటాయి కదా అక్కడ. వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి కదా. చూద్దాం. ఓకే రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు రెస్పాండ్ అయినందుకు. అదే ఇప్పుడు నిన్న సురేష్ బాబు గారు కూడా ఎక్కడో మాట్లాడారు ఒక మూవీకి సంబంధించిన ఈవెంట్ లో. మేము వెళ్ళాము, మాట్లాడాము ఆల్రెడీ అని చెప్పి కూర్చుంటారు సార్. అరే ఒక పెద్ద సినిమా ఆగిపోయింది, ఆ పెద్ద ప్రొడ్యూసర్ల వాళ్ళు ఆగిపోయిందంటే వీళ్ళందరూ కూర్చోకుండా లేరండి. అందరూ ఖచ్చితంగా సపోర్టివ్ గా ఉన్నారండి. సపోర్టివ్ గా ఉన్నబట్టే ముందు ఏం చేశారంటే ఈ డేట్ అనేది ఎలా కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళ చేతిలో. ఈ నెగోసియేషన్ జరిగి ఎలాగ దీన్ని అంతా డెఫిసిట్ ని పూడ్చుకోవాలనుకోవచ్చు. రకరకాల థింగ్స్ ఉంటాయి కదా, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు వీళ్ళందరినీ ఎలా చేయాలని ముందు టెంటేటివ్గా పోస్ట్ పోన్ అని ఇచ్చారు. అంతకన్నా దేర్ ఇస్ నో ఎనీ అదర్ ఆప్షన్. ఎందుకంటే మన ఫ్యాన్స్కి ఇబ్బంది, ఆడియన్స్కి ఇబ్బంది, పర్టికులర్గా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్. అంటే ఇప్పుడు సార్ నేను ఇంతకు ముందు ఇంట్రొడక్షన్ లో కూడా అదే అన్నా సార్, సుమారుగా ఒక 100 కోట్లని అంచనా వేస్తున్నారు నష్టం ఇప్పుడు నిన్న రిలీజ్ అవ్వకపోవడం వల్ల సినిమా. సో మీ అంచనా ఏంటి? మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఇప్పుడు వెల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ విషయాల మీద. ఏ విభాగాలు నష్టపోయి ఉంటాయి? అప్రాక్సిమేట్గా ఎంత నష్టం వచ్చి ఉండొచ్చు అంటారు? విభాగాల్లో మెయిన్ ఏంటంటే ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటరే కదా ఎండ్ ఆఫ్ ద డే. అంటే వీళ్ళిద్దరి వల్ల ఏమవుతుంది, ఎగ్జిబిటర్కి ఏం లాస్ వస్తుందండి. ఇప్పుడు టికెట్ అమ్మాడు అనుకోండి, అతను బాధ్యత వహించాలి. ఆ తర్వాత ఇంకా ఫుడ్ పాలసీ అన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించినవన్నీ. అలా ఇవన్నీ కలుపుకుంటే వస్తుంది. ఒక 3 days అంటే హ్యూజ్ అమౌంట్, వీకెండ్ అమౌంట్ మొత్తం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రీమియర్ షోలు అవే ఉంటాయి. ఒక 20 కోట్లు వరకు మొత్తం వరల్డ్ అంతా ఉంటుంది కదా. వాళ్ళు ఇక్కడ 2 రాష్ట్రాలే కాకుండా బయట కూడా వేసేస్తూ ఉంటున్నారు కదా. అట్లా అవన్నీ కూడా ఉంటాయి. ఉంటాయండి, యూజ్ రాస్తూ ఉంటుంది. ఎందుకంటే వేరే దేశాల నుంచి కూడా మాకు కాల్ చేశారు నిన్న. ఆస్ట్రేలియా నుంచి వచ్చినాయి, దుబాయ్ నుంచి వచ్చినాయి. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా మనకంటే ఇప్పుడు అమెరికా అయితే కొంచెం ఇంకా 2-3 గంటల ముందు ఉంటుంది. అవునవును.
అట్లా మరి అక్కడి నుంచి ఫస్ట్ రివ్యూస్ వస్తుంటాయి కదా జనాలకు మనకి. అందుకని అవన్నిటిలో మరి ఈ రెవెన్యూ అంతా అక్యుములేట్ చేస్తే అంత అవుద్ది కదా. అవును అవును ఉంటుంది. యా, ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో ఒకసారి మాట్లాడదాం. సురేంద్ర ఉన్నారు ప్రకాశం నుంచి. సురేంద్ర, యా, ఐ థింక్ లైన్ డ్రాప్ అయినట్టుంది. ఉన్నారా? ఓకే, డ్రాప్ అయినట్టుంది. ఇప్పుడు హై బడ్జెట్ సినిమాల విషయంలో ఇలాంటి సడన్ షాక్స్ వల్ల ఇప్పుడు కాకపోతే ఇంకోసారి డేట్ రిలీజ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఉన్న సార్ సిచ్యువేషన్, ఇప్పుడు అభిమానులు కూడా అదే చెప్తున్నారు, సంక్రాంతి వరకు మరి అసలు పాసిబిలిటీ కనిపించడం లేదు మాకు అని చాలా మంది అంటున్నారు. మధ్యలో కొన్ని సినిమాలు ఉండడం, ఇప్పుడు అవతార్ లాంటి సినిమాలు ఉన్నా కానీ పెద్దగా అవతార్ ఎఫెక్ట్ చూపించకపోవచ్చేమో బాలయ్య సినిమా మీద. బట్ స్టిల్ వేరే బాలయ్య సినిమా ఇప్పుడు వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫలానా సినిమాలు ఇప్పుడు రిలీజ్ చేసుకుంటామని పెట్టుకున్నారు. క్రిస్మస్ టైం ఉంది, ఆ తర్వాత సంక్రాంతి ఉంది. సో డూ యూ థింక్ ఈ మధ్యలో ఏదైనా అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా సార్ సినిమా రిలీజ్కి? ఎందుకంటే రైట్ టైం ఉందా, మధ్యలో ఉంది? అయ్యో, ఏదో ఒక టైంలో వేసేస్తారు. ఇక వేయటానికి ఏముంది, 12th ఉంది, లేకపోతే ఇప్పుడు ఇందాక అన్నట్టు 28th ఉంది, ఇట్లా వేసేస్తారు. అలా పెట్టుకుని కూర్చోరండి. ఎందుకంటే అక్కడ ఎవరికి రెస్పాన్సిబుల్? సినిమా రిలీజ్ అవ్వడం వల్ల వాట్ ఎవర్ ద డేట్ ఫిక్స్ చేసిన టైంకి రిలీజ్ అవ్వడం వల్ల నెక్స్ట్ టైం ఇప్పుడు ఆల్రెడీ కొంత ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళందరూ కూడా, సో వాళ్ళకి అది కాంపన్సేట్ అవుతుందా ఆటోమేటిక్గా? ఏదన్నా మళ్ళీ ప్రొడ్యూసర్స్ ఏమన్నా కొంచెం ఆలోచించాలంటారు వాళ్ళ గురించి? స్పెషల్ కొంచెం ఆలోచించాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ ఉన్నంత దాంట్లోకి దానికి డిఫరెన్స్ ఉంటుందండి. అది కొంచెం అందుకని డిస్ట్రిబ్యూటర్ కోసం, ఎగ్జిబిటర్ కోసం వీళ్ళు కూడా ఆలోచిస్తారు. ప్రొడ్యూసర్లు ఆలోచించకుండా ఉండరు. అంటే ముగ్గురు చైనింగ్ ఆర్డర్ కదండి, ఇప్పుడు ఒక స్కేల్ మీద వచ్చేవాది కాబట్టి ఒకళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. లేకపోతే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటండి, డబ్బు కట్టేసాడు. ఇప్పుడు వేరే సినిమాలు లేవు, ఈ సినిమా లేదు. ఎగ్జిబిటర్ అతను డబ్బు ఇస్తాడు, అతని డబ్బుకి ఈ డబ్బుకి ఇబ్బో అసలు మామూలుగా ఉండదు. అసలు ప్రెజర్ అయితే ప్రొడ్యూసర్ల మీద హెవీగా ఉంటుంది. అలాగే ఎగ్జిబిటర్ ఏం చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ అడుగుతాడు ఏమైందయా అని, వీళ్ళేమో డబ్బు అంతా ఇక్కడ పట్టుకొచ్చి కడతారు కదా, అది ప్రాబ్లం వస్తుందండి. ఓకే, కాలర్స్ ఉన్నారు, ఒకసారి కాలర్స్తో మాట్లాడదాం. రామ్ చరణ్ ఉన్నారు కర్ణాటక నుంచి. రామ్ చరణ్,